Hello friends, good morning to everybody. Welcome to Sadhana Digi class. This is N. Tirupati Rao, NTR. మిత్రులారా, మనం ఈరోజు గ్రూప్ 2 4th యూనిట్ సిలబస్లో ద్రవ్యంలో అంతర్భాగంగా భారతదేశంలో ద్రవ్య సప్లై కొలమానాలు మెజర్మెంట్స్ ఆఫ్ మనీ ఇన్ ఇండియా అనే సబ్ టాపిక్ గురించి మనం చర్చిద్దాం. మరి ఈ ద్రవ్య సప్లై కొలమానాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 1977వ సంవత్సరంలో సుఖుమాయ్ చక్రవర్తి కమిటీ రికమెండేషన్స్ను బేస్ చేసుకుని 4 కొలమానాలను విడుదల చేయటం జరిగింది. ఏ కమిటీ రికమెండేషన్స్ను బేస్ చేసుకున్నారు? సుఖుమాయ్ చక్రవర్తి. ఏ సంవత్సరంలో? 1977లో. ఎవరి ఆధ్వర్యంలో? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. ఎన్ని కొలమానాలను ఇక్కడ పరిగణలోనికి తీసుకున్నారు? 4 కొలమానాలు. అందులో మొదటిది M1 ద్రవ్యం, రెండవది M2 ద్రవ్యం, మూడవది M3 ద్రవ్యం, నాలుగవది M4 ద్రవ్యం. మిత్రులారా, ఈ 4 ద్రవ్య సప్లై కొలమానాల గురించి చర్చించే ముందు ఒక మాట. ఇది గ్రూప్ 2లో చాలా ముఖ్యమైన విషయం. గతంలో అలాగే రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 పేపర్స్లో వీటి మీద ప్రశ్న లేని పేపరే ఉండదు. అట్ ద సేమ్ టైం సివిల్ సర్వీసెస్లో కూడా, అటు ప్రిలిమినరీలో కానీ ఇటు మెయిన్స్లో కానీ, అలాగే నెట్ స్లెట్ ఎగ్జామ్స్లో కానీ ఈ ద్రవ్య సప్లై కొలమానాల మీద క్వశ్చన్ లేని పేపర్ అనేది ఉండదు. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో దీని గురించి మనం చాలా వివరంగా అర్థవంతంగా మనం చర్చ చేద్దాం. ఓకేనా? రైట్. మనకి ఇక్కడ మీకు ఇంతకుముందు ఒకటే చెప్పాను, గ్రూప్ 2లో ఉండే సిలబస్ని మనం బాగా నేర్చుకుంటే సివిల్ సర్వీసెస్ని కూడా సునాయాసంగా మనం ప్రిలిమ్స్ని దాటొచ్చు. రైట్. సో ఇక్కడ మనకి ఎస్పెషలీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 4 ద్రవ్య సప్లై కొలమానాలు ఉన్నాయని చెప్పాం. M1 ద్రవ్యం, M2 ద్రవ్యం, M3 ద్రవ్యం, M4 ద్రవ్యం. ఏ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఈ 4 ద్రవ్య సప్లై కొలమానాలు అంటే సుఖుమాయ్ చక్రవర్తి కమిటీ. ఓకేనా? సో ఇంతకీ అసలు ద్రవ్య సప్లై అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెంట్ బై మనీ సప్లై ఆఫ్ మనీ. అసలు ద్రవ్య సప్లై అంటే ఏమిటి? ద్రవ్య సప్లై అంటే మిత్రులారా, ఒక దేశంలో లేదా ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రజల వద్ద, వ్యాపార సంస్థల వద్ద చలామణి చేయడానికి సిద్ధంగా ఉండే ద్రవ్యాన్ని ద్రవ్య సప్లై అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక దేశంలో కానీ లేదా ఒక ఆర్థిక వ్యవస్థలో కానీ ప్రజల వద్ద, అలాగే వ్యాపార సంస్థల వద్ద చలామణి చేయటానికి సిద్ధంగా ఉండే ద్రవ్యాన్ని ద్రవ్య సప్లై అంటారు. అంటే కొనుగోలు అమ్మకాలు జరుపుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి, కోర్కెలు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండే డబ్బుని లేదా ద్రవ్యాన్నే ద్రవ్య సప్లై అంటారు. గమనించాలి మిత్రులారా. ఇక్కడ మరి ద్రవ్య సప్లై పరిధిలోనికి వచ్చే అంశాలు ఏమిటి? ఎటువంటి అంశాలు ద్రవ్య సప్లై పరిధిలోనికి వస్తాయి అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముద్రించిన నాణ్యాలు మరియు నోట్లు, అంటే ఆర్బీఐ వారు ముద్రించిన కరెన్సీ. ఇది ఎవరి దగ్గర ఉండాలి? ప్రజల దగ్గర. కాబట్టి ప్రజల దగ్గర ఉండి ఆర్బీఐ వారు ముద్రించిన నాణ్యాలు మరియు నోట్లు అనేవి దీని పరిధిలోకి వస్తాయి మొదటిగా. ఇక రెండవ అంశం ఏమిటి అంటే, వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండే వివిధ రకాల డిపాజిట్లు మరియు పోస్ట్ ఆఫీసులకు సంబంధించిన డిపాజిట్లు. గమనించాలి. వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉండే వివిధ రకాల డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసుల్లో చేసే డిపాజిట్లు, ఇవి కూడా ద్రవ్య సప్లై పరిధిలోనికి వస్తాయి. గమనించాలి సోదరా. ద్రవ్య సప్లై పరిధిలోనికి వచ్చే అంశాల గురించి మనకు తెలియాలి. ఫస్ట్ వన్. సో మొదటిది ప్రజల వద్ద ఉండే నాణ్యాలు మరియు నోట్లు అంటే కరెన్సీ. రెండవది బ్యాంకుల వద్ద
ఎస్పెషలీ కమర్షియల్ బ్యాంక్స్ మరియు కోఆపరేటివ్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఉండే వివిధ రకాల డిపాజిట్లు, వాటితో పాటు పోస్ట్ ఆఫీస్లో ఉండే వివిధ రకాల సేవింగ్ డిపాజిట్లు. సో ఇవన్నీ కూడా ద్రవ్య సప్లై పరిధిలోనికి వచ్చే అంశాలు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే గతంలో మనకి రీసెంట్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎట్లా అడిగాడంటే ద్రవ్య సప్లై పరిధిలోనికి రాని అంశం ఏది, ద్రవ్య సప్లై పరిధిలోకి రాని అంశం ఏది అడిగాడు. 1 ప్రజల వద్ద ఉండే కరెన్సీ, 2 వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండే కరెన్సీ, 3 వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండే డిపాజిట్లు, 4 పోస్ట్ ఆఫీసుల వద్ద ఉండే డిపాజిట్లు. గమనించాలి, వెరీ ఇంపార్టెంట్. క్రింది వానిలో ఆర్బీఐ ద్రవ్య సప్లై పరిధిలోనికి రాని అంశం ఏది? 1 ప్రజల వద్ద ఉండే కరెన్సీ, 2 వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండే కరెన్సీ, 3 వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండే డిపాజిట్లు, 4 పోస్ట్ ఆఫీసుల వద్ద ఉండే డిపాజిట్లు. ఇక్కడ ద్రవ్య సప్లై పరిధిలోనికి రాని అంశం ఏది అంటే వాణిజ్య బ్యాంకుల్లో ఉండే కరెన్సీ. మిత్రులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆర్బీఐ రిలీజ్ చేసిన 4 మనీ మెజర్మెంట్స్లో వాటి పరిధిలోనికి రాని అంశాలు కొన్ని ఉన్నాయి. రానివి ఏంటంటే 1 రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన డబ్బు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండేది, 2ది ప్రభుత్వ ఖజానాలో ఉండే మనీ ద్రవ్య సప్లై పరిధిలోనికి రాదు, 3ది వాణిజ్య బ్యాంకులు, అంటే వాణిజ్య బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి వచ్చే డబ్బు ఉంటుంది. సో వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండే ద్రవ్యం అనేది ద్రవ్య సప్లై పరిధిలోనికి రాదు. గమనించాలి, ఇక్కడ ద్రవ్య సప్లై పరిధిలోనికి రాని అంశాలు 3: ప్రభుత్వ ఖజానాలో ఉండే డబ్బు, వాణిజ్య బ్యాంకులలో ఉండే డబ్బు, ఆర్బీఐ ముద్రించి తన దగ్గరే ఉంచుకునే డబ్బు. ఎందుకు ఇవి ద్రవ్య సప్లై పరిధిలోనికి రావు అంటే అవి వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇక్కడ ద్రవ్య సప్లై అంటే ప్రజలకి కానీ సంస్థలకి కానీ తక్షణమే వాళ్ళు ఉపయోగించుకోవడానికి అనువుగా ఉండే మనీ. వ్యక్తులు కానీ సంస్థలు కానీ వాళ్ళు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండే డబ్బునే ద్రవ్య సప్లై అంటారు. కానీ ఇక్కడ మనీ కొంత ఆర్బీఐ దగ్గర ఉండిపోయింది, కొంత ప్రభుత్వ ఖజానాలో ఉండిపోతుంది, మరికొంత వాణిజ్య బ్యాంకుల దగ్గర లిక్విడిటీగా ఉండిపోతుంది. ఇవి ద్రవ్య సప్లై పరిధిలోనికి రావు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గమనించాలి, ద్రవ్య సప్లై పరిధిలోనికి వచ్చేవేమిటి, రానివేమిటి అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ దాదాపు చాలాసార్లు ఇంక నేను ఈ 2012లో జరిగిన పేపరు, 2008లో జరిగిన పేపరు ఇట్లా అని మనం మెన్షన్ చేయలేం. ఎవ్రీ టైం ఇక్కడ క్వశ్చన్ వస్తూనే ఉంటాయి. ద్రవ్య సప్లై పరిధిలోనికి వచ్చిన అంశాలేవి, పరిధిలోనికి రాని అంశాలేవి అనేది మనకు తెలియాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి ద్రవ్య సప్లై అంటే మనకి ఈ కొలమానాల్లోనికి వెళ్ళే ముందు అసలు ద్రవ్య సప్లై అంటే మనకు తెలియాలి. ద్రవ్య సప్లై అంటే వ్యక్తుల దగ్గర కానీ సంస్థల దగ్గర కానీ వినియోగించడానికి లేదా చలామణి చేయడానికి లేదా కోరికలు తీర్చుకోవడానికి లేదా కొనుగోలు అమ్మకాలు జరపడానికి సిద్ధంగా ఉండే ద్రవ్యాన్ని, రెడీగా ఉండే డబ్బుని ద్రవ్య సప్లై అంటారు. మరి ఈ ద్రవ్య సప్లైని కొలవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుకుమాయ్ చక్రవర్తి కమిటీ రికమెండేషన్స్ను బేస్ చేసుకొని 1977లో 4 కొలమానాలను విడుదల చేసింది. అందులో ఫస్ట్ వన్ M1 ద్రవ్యం, సెకండ్ వన్ M2 ద్రవ్యం, థర్డ్ వన్ M3 ద్రవ్యం, ఫోర్త్ వన్ M4 ద్రవ్యం. సో M1, M2, M3, M4 అనే ద్రవ్య కొలమానాలు ఏ సంవత్సరం నుంచి వచ్చాయి అంటారు? 1977. సో సుకుమాయ్ చక్రవర్తి కమిటీ రికమెండేషన్స్ ప్రకారం వచ్చిన కొలమానాలు M1, M2, M3, M4. లేదా M1, M2, M3, M4 అనే కొలమానాల్ని రికమెండ్ చేసిన కమిటీ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక్కొక్క కొలమానం గురించి ఇక మనకి ద్రవ్య సప్లై కొలమానాల్లో మొదటిది M1 ద్రవ్యం. ఇక్కడ M1 ద్రవ్యంలో మనకు ఒక ఈక్వేషన్ ఉంటుంది. M1 = C + DD + OD. C అంటే కరెన్సీ విత్ పబ్లిక్, అంటే ప్రజల వద్ద ఉండే కరెన్సీ. DD అంటే డిమాండ్ డిపాజిట్స్ విత్
కమర్షియల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర, సహకార సంఘాల దగ్గర, సహకార బ్యాంకుల దగ్గర ఉండే డిమాండ్ డిపాజిట్లు. ఇక్కడ మిత్రులారా, డిమాండ్ డిపాజిట్లు అంటే మనకు తెలియాలి. సో మనం కమర్షియల్ బ్యాంక్స్లో 2 రకాల డిపాజిట్లు మెయింటైన్ చేస్తాం. డిమాండ్ డిపాజిట్లు, టైం డిపాజిట్లు. డిమాండ్ డిపాజిట్లు అంటే మనం ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బు తీసుకునేవి డిమాండ్ డిపాజిట్లు. టైం డిపాజిట్లు అంటే నిర్ణీత కాలం తరువాత, వీటిని టర్మ్ డిపాజిట్స్ అని కూడా అంటారు. నిర్ణీత కాలం తర్వాత 1 సంవత్సరమో, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆ తరువాత తీసుకునేవి టైం డిపాజిట్లు. సో ఇక్కడ మనం M1 ద్రవ్యంలో డిమాండ్ డిపాజిట్లను చూపిస్తున్నాం. ఈ డిమాండ్ డిపాజిట్లు అంటే ఏమిటో మనకు తెలియాలి. ఇందులో మళ్ళీ 2 రకాల డిపాజిట్లు ఉంటాయి. డిమాండ్ డిపాజిట్లు మనకు జనరల్గా బ్యాంకుల్లో ఉండే ఖాతాలు. సో బ్యాంకుల్లో మనం జనరల్గా మనకి ఒక అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్, జనరల్ అకౌంట్ అన్నమాట. ఇది సేవింగ్ అకౌంట్ అంటాం, ఈ సేవింగ్ ఖాతా. రెండవది ఏదంటే కరెంటు ఖాతా, కరెంట్ అకౌంట్ అంటాం. కాబట్టి సేవింగ్ అకౌంటు, కరెంటు అకౌంటు ఈ 2 కూడా డిమాండ్ డిపాజిట్లలోకి వస్తాయన్నమాట. గమనించాలి. ఇది ఎకనామిక్ టెర్మినాలజీ, కొంచెం జాగ్రత్తగా ఉంటే సులభంగా అర్థమైపోద్ది. సో M1 ద్రవ్యంలో ప్రజల వద్ద ఉండే కరెన్సీ ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు, సహకార సంఘాల దగ్గర ఉండే డిమాండ్ డిపాజిట్లు ఉంటాయి. డిమాండ్ డిపాజిట్లు అనేవి 2 రకాలు. జనరల్గా మనం యూజ్ చేసే సేవింగ్ అకౌంట్ డీటెయిల్స్, డిపాజిట్స్. రెండవది కరెంటు డిపాజిట్స్. ఈ 2 కూడా మనం ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకోవచ్చు. ఇక మూడవది ఓడీస్, అంటే అదర్ డిపాజిట్స్ విత్ రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండే అదర్ డిపాజిట్స్, ఇతర డిపాజిట్లు. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండే ఇతర డిపాజిట్లు అంటే ఏమిటంటే, సో విదేశీ బ్యాంకులు కానీ, విదేశీ సంస్థలు కానీ ఎవరైనా ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ IMF సంస్థ, లేదా ఒక అమెరికాకు సంబంధించిన రిజర్వ్ బ్యాంకు, లేదా ఇంగ్లాండ్కి సంబంధించిన రిజర్వ్ బ్యాంకు, వాళ్ళు ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు మన దేశ కేంద్ర బ్యాంకులో. సో అట్లాంటి డిపాజిట్స్ని అదర్ డిపాజిట్స్ అంటారు. సో కాబట్టి ప్రజల వద్ద ఉండే కరెన్సీ, వాణిజ్య బ్యాంకుల్లోనూ సహకార సంఘాల్లో ఉండే డిమాండ్ డిపాజిట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండే ఇతర డిపాజిట్లు, ఈ 3 కలిపి M1 ద్రవ్యంలో ఉంటాయి. గమనించాలి సోదరులారా. M1 ఈక్వల్స్ టు C ప్లస్ DD ప్లస్ OD. రైట్. ఈ M1 ద్రవ్యాన్ని సంకుచిత ద్రవ్యం లేదా నేరో మనీ అంటారు. M1 ద్రవ్యాన్ని సంకుచిత ద్రవ్యం లేదా నేరో మనీ అంటారు. అంటే అర్థం ఏంటంటే, మిగతా ద్రవ్య కొలమానాలతో పోల్చినప్పుడు M1 ద్రవ్యంలో ద్రవ్యం తక్కువ ఉంటుంది. ప్రజలకి సంబంధించి అందుబాటులో ఉండే ద్రవ్యము తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని నేరో మనీ లేదా సంకుచితమైన ద్రవ్యం అంటారు. గమనించాలి. నేరో మనీ లేదా సంకుచిత ద్రవ్యం అంటే M1 ద్రవ్యం. ఎందుకు M1 ద్రవ్యాన్ని నేరో మనీ లేదా సంకుచిత ద్రవ్యం అంటారంటే, ఆ కొలమానంలో ఉండే ద్రవ్యమే తక్కువ. కేవలం ప్రజల దగ్గర ఉండే డబ్బులు, బ్యాంకుల దగ్గర ఉండే డిమాండ్ డిపాజిట్లు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండే అదర్ డిపాజిట్లు మాత్రమే అందులో ఉన్నాయి. సో కాబట్టి దీన్ని నేరో మనీ అంటారు. ఇకపోతే ఇదే M1 ద్రవ్యాన్ని అత్యధిక ద్రవ్యత్వం గల ద్రవ్యము అంటారు. గమనించాలి. ఇట్ ఈస్ వెరీ హై లిక్విడిటీ. సో అధిక ద్రవ్యత్వం కలిగిన ద్రవ్యం ఏది అంటే M1 ద్రవ్యం. వెరీ ఇంపార్టెంట్. మనీ వెలాసిటీ కూడా ఎక్కువ, లిక్విడిటీ కూడా ఎక్కువ. ఏ ద్రవ్యానికి అంటే M1 ద్రవ్యానికి. మరి అత్యధిక ద్రవ్యత్వం కలిగిన ద్రవ్యం అంటే ఏమిటి? M1 ద్రవ్యంలో ఉండే ద్రవ్యం తక్కువ ఉన్నా ఇది ప్రజలకి సునాయాసంగా, ఈజీగా అందుబాటులోనికి వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజల దగ్గర ఉండే డబ్బులు ఎలాగ వాళ్ళు వాడుకుంటారు, వ్యక్తుల దగ్గర కానీ సంస్థల దగ్గర కానీ. ఇక రెండవది ఏంటంటే, ఇందులో డిమాండ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిమాండ్ డిపాజిట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోకి వస్తాయి. ఒక చెక్ ఇచ్చి మనం డబ్బులు తీసుకోవచ్చు, లేదా ATMకి వెళ్ళి డబ్బులు తీసుకొని ఖర్చు చేయొచ్చు, లేదా ఒక చెక్ ఇచ్చి వెంటనే డబ్బుల ద్వారా తీసుకొని మనం ఖర్చు చేయొచ్చు. సో కాబట్టి అలాగే అదర్ డిపాజిట్స్లో కూడా. సో కాబట్టి ఇవి ప్రజలకి వేగంగా అందుబాటులోకి వచ్చి కొనుగోలు అమ్మకాలు జరుపుకోవడానికి వేగంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి M1 ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వం కలదు. గమనించాలి.
అత్యధిక ద్రవ్యత్వం ఏ మనీకి ఉంటుందంటే M1 మనీకే. మిగతా కొలమానాల్లో M2, M3, M4లో ఉండే డబ్బులు తీసుకోవడానికి టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనుకోండి, మనం చెక్ ద్వారా తీసుకోలేము. టర్మ్ డిపాజిట్ అనుకోండి, మనం చెక్ ద్వారా తీసుకోలేము. కాబట్టి ఆ డబ్బులు డ్రా చేయడానికి టైం పడుతుందన్నమాట. అందువలన వాటికి ద్రవ్యత్వం తక్కువ ఉంటుంది. కానీ M1 ద్రవ్యంలో ఉండే మనీకి ద్రవ్యత్వం ఎక్కువ. లిక్విడిటీ అండ్ వెలాసిటీ ఆఫ్ మనీ అనేది వెరీ హైలీగా ఉంటుంది ఎందులోనూ M1 ద్రవ్యంలో. రైట్, వెరీ ఇంపార్టెంట్ సోదర. M1 ద్రవ్యానికి సంకుచిత ద్రవ్యం అంటాము. M1 ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వం ఉంటుంది. అసలు ఇండియాలో ద్రవ్యం అంటేనే M1 ద్రవ్యం. ఎందుకంటే ప్రజలకి ఎంత అందుబాటులో ఉంటుందో అప్పుడే అది అసలైన ద్రవ్యంగా గుర్తిస్తాం. భారతదేశంలో ద్రవ్యత్వం అంటే, సాధారణ ప్రజల దగ్గర అందుబాటులో ఉండే ద్రవ్యత్వం అంటే M1 ద్రవ్యత్వమే. అలాగే సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంటే 1967-68కి ముందు సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఇచ్చిన ద్రవ్య సప్లై కానీ, ద్రవ్యత్వానికి సంబంధించిన కానీ ఆ భావన ఏది అంటే M1 ద్రవ్యమే. ఈ M1 ద్రవ్యంలో ఏవైతే మనం అంశాలు చెప్పామో సాంప్రదాయవాదులు ఇచ్చిన నిర్వచనంలో కూడా అదే అంశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి 4 పాయింట్స్: M1 ద్రవ్యం యొక్క ఈక్వేషన్, అలాగే సంకుచిత ద్రవ్యం అని M1 అంటారు, అలాగే అత్యధిక ద్రవ్యత్వం కలిగి ఉంది అని M1 ద్రవ్యాన్ని అంటారు. సాంప్రదాయవాదుల దృష్టిలో అసలైన ద్రవ్యం ఏది అంటే M1. భారతదేశంలో ద్రవ్యత్వం అంటే లేదా ప్రజల వద్ద ఉండే ద్రవ్యం ఏది అంటే M1 ద్రవ్యం. ఓకేనా? సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, గమనించాలి.